నరేంద్ర మోదీ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్ల మీద ఆధారపడి కార్పొరేట్ల యొక్క ఎంగిలిమతులు ఏరుకొని తన అధికారంలోకి వచ్చాడని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన గుజరాత్లో ఆయన రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి ఈరోజు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసుకొని ఈరోజు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా ఎవరైనా ప్రజల మధ్యలో ఒక నాయకుడిగా ఎదిగి ఆ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నోడికైతే వాళ్ళ బాధలు కష్టాలు ఇవన్నీ తెలుస్తాయి. 100-150 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి చట్టాలని 12 గంటల పని విధానాన్ని నిర్దాక్షిణ్యంగా ఈరోజు రాచరిక పాలన వైపు తీసుకెళ్తూ వాటినన్నింటినీ కూడా నువ్వు రద్దు చేస్తూ ఆ రద్దు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఏ మాత్రం ఈసమెత్తు విలువ కూడా లేకుండా ప్రతి ఒక్క దాన్ని ఎక్స్పెరిమెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించుకుంటూ ఇక్కడున్న జగన్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా అతనికి సాగిలపడి ప్రతి దాన్ని ఇంప్లిమెంటేషన్గా ఆంధ్రప్రదేశ్నే ఎన్నుకొని ఇక్కడ వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. అంత అసమర్థత ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అలాగే దేశవ్యాప్త సమ్మెలు ఎన్నో జరిగినాయి ఈ లేబర్ కోడ్స్ మీద. అయినప్పటికీ అతనేమి మొండివాడు రాజు కంటే గొప్పవాడు అనే పద్ధతుల్లో అతను ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకొని వచ్చేశారు. అంటే నీకంటే నిరంకుశంగా ఉన్న హిట్లర్ లాంటి వాళ్ళు కూడా చివరికి 2 చేతులు బయటపెట్టి ఏమీ తీసుకోపోలేము కాబట్టి ఇది మానుకోండి అని సంకేతం ఇస్తే చనిపోయారు. కానీ వాళ్ళకంటే ఇంకా నికృష్టంగా ఈరోజు మీరు చేస్తున్న పనులు నిజంగా ఇది ప్రపంచ దేశాలకే ఒక సిగ్గుచేటని కూడా చెప్పుకోవాలి. కాబట్టి ట్రంప్ కంటే ఇంకా విపరీత ధోరణిలోకి పోతున్నారు మీరు భారతదేశంలో అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ బ్లాక్ డేగా దేశవ్యాప్తంగా దీన్ని పరిగణిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు అందరి ఆధ్వర్యంలో అలాగే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో గాంధీ బొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ నిరసన కార్యక్రమం, అలాగే కేంద్ర కార్మిక సంఘాల నాయకుల ఉపన్యాసం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో పనిచేసే కార్మికులు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ చైతన్యపరుస్తూ అందరికీ చెబుతూ ఈ సమ్మె యొక్క వివరం తెలియజేస్తూ సమ్మెలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఉద్యోగ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి, ఇంటలెక్చువల్స్ కూడా పాల్గొనాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.